వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. అందరూ కూడా సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. భోగి మంటలు వేసేసి హ్యాపీగా భోగిని జరుపుకొని ఇప్పుడు సంక్రాంతికి సిద్ధమైపోయారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక హైప్ని క్రియేట్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం. మందడంలో వేడుకల్లో వీళ్ళిద్దరూ కలిసి పాల్గొన్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఒక హైప్ని క్రియేట్ చేసింది. ప్రధానంగా చంద్రబాబు సాంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొంటే యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ కుర్తా పైజామాతో ఆయన వచ్చేశారు. సో ఇద్దరు కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇరువురు కలిసి భోగి వేసుకున్నారు. అయితే భోగి మంటల్లో ఇక్కడ తీసుకుంటే పలు జీవో కాపీలను వేశారు. ఇవి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి ఆ జీవో కాపీలు అంటే వివిధ సమస్యలపై ఉండేటువంటి జీవో కాపీలని కూడా భోగి మంటల్లో వేయడం జరిగింది. సో వీరిద్దరూ కలిసి సంక్రాంతిని హ్యాపీగా చేసుకుంటూ ఉంటే కొంతమంది మహిళలు కూడా సాంప్రదాయ దుస్తుల్లో అక్కడ కనిపించడం జరిగింది. ఇక ప్రధానంగా తీసుకుంటే వీళ్ళు ఏం మాట్లాడారంటే అయిపోయిన తర్వాత రాష్ట్రం అమరావతి ఏదైతే ఉందో మేము అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతిని రాజధానిగా చేస్తాము, అమరావతి ప్రజల ఆకాంక్షని నెరవేరుస్తామని చెప్పారు. ఇక ఈ రోజు నుంచి కేవలం 87 రోజులు, ఈ రోజు నుంచి కేవలం 87 రోజులు ఉంది. 87 డేస్ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది జగన్కి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇది అమరావతి అంటే దేవతల రాజధాని, దీన్ని రాక్షసులు చెరబట్టారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ పేదల రాజధానిగా మారుస్తాం, ఇక్కడ త్వరలో పేదల పాలన ప్రారంభం అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది అన్నమాట ప్రధానంగా. అయితే పండగ అందరూ హ్యాపీగా జరుపుకుంటూ ఉన్నారు, అంగన్వాడీలు మాత్రం రోడ్డున పడ్డారు అని కూడా వీరిద్దరూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఇప్పుడు ఉండేటువంటి హాట్ టాపిక్ అనమాట. ఇరువురు నేతలు కలిసి సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం. సంక్రాంతి సంబరాలు అంటే తెలుసు కదా, 2024 ఎన్నికలకి వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అలాగే ఒక ప్రధాన ఇష్యూని కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరిస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్. నిరంతర అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.